నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా బంద్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్ పాక్షికం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులలో ఆనందహేళ. అర్హులైన వారికే అందలం, రెచ్చగొట్టే పనులు చేస్తే సహించాం. ఉద్యోగాల పేరుతో వసూలు, 17 మందిని ముంచిన నవోదయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం, వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క రైతు అబద్ధత భావనకు లోనవద్దని, ఇప్పటికే 1000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయినా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. దానికి ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి పంపించాను సార్. 66 లక్షలతో గవర్నమెంట్ నుండి ఇప్పిస్తే దాంట్లో గతంలో ఏమైతే 200 యూనిట్ల కరెంటు పేదవాళ్ళకి కొంతమంది మిస్ అయ్యారో, మళ్ళీ దాన్ని ఈనాడు పునరుద్ధరించి అర్హులైన వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుంది. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. నిరంతరం నిత్యము షార్ట్ ఫాల్ అయి మిస్ అయిన వాళ్ళని అందరినీ ఈ డేట్తో ఇది కట్ ఆఫ్ డేట్ ఉండదు. ఇది నిత్యము ఎవరైతే అర్హులైన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఇన్కార్పొరేట్ చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అంతేకాదు, సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే సుమారు 19,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది. పొద్దుపోని కొంతమంది పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా రాని మిస్ అవుతున్నామనే ఒక ప్రలోభాలకి, ఒక భయభ్రాంతులకు గురై ఈ రైతుల రుణమాఫీ మీద రాద్ధాంతం ఎవరైతే చేస్తారో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించిన జాబ్ మేళాలో కొత్తపేట శాసనసభ్యుడు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని, 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం చేశారు. 10వ తరగతి మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని ఆయన అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నా వాటిపై పట్టణ యువతకు ఉన్నంత అవగాహన గ్రామీణ యువతకు లేకపోవడంతో వారు వెనుకబడుతున్నారని, ఇటువంటి వారికి జాబ్ మేళాలు అక్కరకొస్తాయని సత్యానందరావు అన్నారు. యువతకు సరైన అవకాశాలు లభించినప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 6 నెలలకు ఒక్కసారైనా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉండడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. 2500 వేకెన్సీస్ తోటి వికాస మరియు గ్లాసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో ఒక మెగా ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేసి ఉన్నాము. ఈ జాబ్ మేళాకి సుమారుగా ఇప్పటికీ 2500 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. వీరందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వీరందరినీ కూడా విత్ ఇన్ ద 1 మంత్లోనే వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము.
కంప్లీట్ చేసిన జాయినింగ్ లెటర్స్ కంప్లీట్ చేసి ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ లిస్ట్ కూడా ఇటు పార్టీ ఆఫీస్ కూడా ఇస్తాము. ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఏ విధంగా జాయిన్ అయ్యారు అనేది కూడా చేస్తాము. జాయిన్ అయిన అభ్యర్థులకు కూడా ఏ విధమైన వాళ్ళకి క్వరీస్ ఉన్నా కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడ సాల్వ్ చేసి వారి యొక్క జాబ్ని సస్టైన్ అయ్యేటట్టు కూడా 1 year కంపల్సరీ సస్టైన్ అయ్యే 1 year ఎక్స్పీరియన్స్ వచ్చి వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా వికాస వారికి ఇచ్చిన తోడ్పాటును కూడా అందిస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహించమని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం కూడా షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక జాబ్ మేళా కింద మెగా ఈవెంట్ కండక్ట్ చేసి తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి తగిన సలహాలు కూడా చేస్తున్నాము. కంపెనీ హెచ్ఆర్లతో వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్ తోటి ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఇక్కడే కోనసీమ జిల్లాలోనే కండక్ట్ చేసి వారికి అదే కంపెనీలోని జాబ్స్ కూడా ఇచ్చే విధంగా కూడా తగిన సన్నాహాలు కూడా చేస్తున్నాము. త్వరలోనే అది కూడా వితిన్ 1 monthలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్లోసరీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇక్కడ ఇవాళ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు. అందులో మేము కలిపి ఉమ్మడిగా చేస్తున్నాం. ఇది చాలా పెద్దది. అంటే ఎవరైనా ఈజీగా యూటిలైజ్ చేసుకోవాలి ఎవరైనా జాబ్స్కి అని అంటే ఇది ఒక చాలా మంచి అవకాశం. వాళ్ళకి మేము కూడా అదే చెప్తాము. ఈరోజు అయిన వాళ్ళకి ఓకే, లేదు అవ్వలేదు అని అంటే మేము ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాము. అంటే ఎవ్రీ మంత్ మనం ఒక కంపెనీ నుంచి వాళ్ళ ప్రొఫార్మా తీసుకొని ఆ ప్రకారం ట్రైన్ చేసి అంటే ప్రతి నెల ఇలాంటి ప్రోగ్రామ్ ఆగకుండా ఎక్కడికక్కడ ఈ నిరుద్యోగతని కంప్లీట్ చేయటానికి ఇలాంటి అవకాశాలను ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాం. మెగా జాబ్ మేళా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ఒక వరం. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక గత 5 ఏళ్ల కాలంలో ఎదురు చూపులు చూస్తూ నిరాశావాదంలో ఉన్న పరిస్థితి గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినప్పుడు ఏ విధంగా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 20 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తామని ఆనాడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని వేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల కల్పన చేయడం కోసం అన్ని రకాల చర్య. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని నగరంలోని వర్తక వాణిజ్య దుకాణాలను మూయిస్తున్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా డీఎస్పీ అబ్దుల్ సుబాన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితులు ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కుల ఆనంద్ అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు అనేక దళిత సంఘాలు భారత్ బంద్ పిలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో బంద్కి మద్దతు ఇవ్వాల్సిందిగా బంద ప్రజలు కోరుతా ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. విడిపోవటం వల్ల దళితుల్లో ఐక్యత కోల్పోయి ఒక విధంగా నష్టపోవడం తప్ప ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే క్రిమినల్ విధానం వల్ల భావితరాలకు రిజర్వేషన్ లేకుండా ఎస్సీ రిజర్వేషన్ పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్లో కానీ ఎంప్లాయీస్ పిల్లల రిజర్వేషన్ కానీ అలాగే క్రిమినల్ వల్ల వ్యాపారం చేసే పిల్లలకి పూర్తిగా రిజర్వేషన్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. ఏబీసీ వల్ల కొంతవరకు మందికి లాభం జరిగి కొంతమంది నష్టం జరిగే ప్రయత్నం ఉంది. కాబట్టి వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. సుప్రీంకోర్టు ఎన్నే ఆ నిర్ణయాన్ని మార్చుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకొని ఎన్నే చిత్తూరు జిల్లాలోని అపోలో హెల్త్ యూనివర్సిటీలో 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఒక కార్యక్రమంలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కొందరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి అటెండ్ చేశాను. అపోలో కాలేజీలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు డాక్టర్స్, చదువుకునే స్టూడెంట్స్ అనగానే చూశాను. రాత్రి ఏదో ఫుడ్
తిన్న తర్వాత కొంత అన్ఈజీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను. ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది. ఉన్న వారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరికేమి ఇబ్బందులు లేదు. తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము, అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సిలైను గ్లూకోజ్ ఇస్తున్నారు. సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే. ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోమని డాక్టర్లందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్ ఇక్కడ నేను మనకు వచ్చేసి ఇక్కడ 10 మంది పిల్లలు వచ్చినారు. వాళ్ళు అక్యూట్ జీ అంటారు అనమాట, అదే గ్యాస్ట్రైటిస్, వాంతులు బేదులు అవుతున్నాయి. పేషెంట్స్ అంతా మనకు స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మనము వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో. సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాము. ప్రజెంట్ చెప్పండి స్టేబుల్ గా ఉన్నారు సార్. మొత్తం ఎంతమంది పేషెంట్లు వచ్చారు? 10 మంది వచ్చారు. ఇంకా 70 మంది అంటున్నారు. 10 మంది వచ్చారండి. వచ్చింది 10 మంది. ఇది మీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందన్నారా? నన్ను కాదు, మన అడ్మినిస్ట్రేటర్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ గడియార స్తంభం సెంటర్ నుండి బస్టాండ్ వరకు మాలమహానాడు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్లో బస్సులను నిలిపేశారు. బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో అందరికీ వర్తించాలని చెప్పి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. అటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మరి ప్రభుత్వాలు ఈ రోజున మళ్ళా 7 న్యాయమూర్తులతో రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా చేయాలని చెప్పి ఇస్తున్నారు తీర్పు. ఆ తీర్పుని పూర్తిగా మేము ఖండిస్తూ మేము గతంలో చేయడం తీర్పుని మేము అమలు చేయాలని ఈ తీర్పు వెనక్కి తీసుకో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్లలో విజయవాడ ఒకటి. నిత్యం అనేక రైళ్లు, వేలాది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంటారు. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్కు కొత్త రూపు రానుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ల పేరుతో దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. వాటిలో రాయనపాడు స్టేషన్ కూడా ఉండటంతో మౌలిక వస్తువుల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డిజైన్లు రూపొందించి వాటి ప్రకారం 12.13 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్లో భాగంగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం నుండి పాత బస్ డిపో వరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎస్సీ వర్గీకరణ తీర్పును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ మాదిగలకు మేలు చేసే విధంగా, మాలలకు నష్టం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. 59 కులాలు ఉన్న ఎస్సీలలో 18 కులాలుగా ఉన్న మాదిగలలో కేవలం ఒక మాదిగ కులానికే లాభం చేకూర్చే విధంగా రిజర్వేషన్లను అమలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. మాదిగలలో మిగతా 17 కులాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని, వారందరికీ తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. చల్వాయి 5వ బెటాలియన్లో తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ శ్రీ సంజయ్ కుమార్ జైన్ సందర్శించారు. బెటాలియన్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కమాండెంట్ని అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపులు, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి కావాల్సిన ప్రపోజల్స్ పంపిస్తే నిధులు సంక్షేమ నిధి నుండి వెంటనే మంజూరు చేస్తానని వెల్లడించారు. Deployments of just HQ company.
కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో భారత్ బంద్ పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నసరుల్లాబాద్ మండల కేంద్రంలోని వాణిజ్య వ్యాపార సముదాయాలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారని అంబేద్కర్ సంఘం సభ్యులు తెలిపారు. అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేయొద్దని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా అందరి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో లాగా రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ చాంగ్వాన్కు వినతి పత్రం సమర్పించారు. చెప్పాలంటే రైతులకు మరి 15 సంవత్సరాల నుంచి జనాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డు లేదు. ఒక్క రేషన్ కార్డులో 4-5 కుటుంబాల మనుషులు ఉన్నారు. మరి ఆ విధంగా రైతులు చాలా నష్టపోతున్నారు. మరి రేషన్ కార్డు ప్రకారం చూసినట్టయితే అలా రైతులు కుటుంబాలు 4-5 ఉంటున్నాయి. మరి 4-5 కుటుంబాలకు ఇక్కడ రుణమాఫీ జరుగుతలేదు. రేషన్ కార్డు ప్రకారం చూసినట్టయితే మరి ముఖ్యంగా 2 లక్షలు అని చెప్పారు. 2 లక్షల వరకన్నా చేసేసి మిగిలిన వారు చేయకుండా ఏమంటే అట్లా కూడా పూర్తి స్థాయి జరగలేదు. అకౌంట్ తప్పని, ఆధార్ కార్డు తప్పని, రేషన్ కార్డు తప్పని వివిధ రకాల ఆంక్షలు పెట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన ఇంకా ఆలోచన చేసి మరి రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జవాన్, జై కిసాన్. జై కిసాన్. 2 లక్షల పైన లోన్ ఉన్నదని మరియు మిగిలిన అన్ని కొనుగోలు పెడుతూ ఇప్పటి వరకు 40 నుంచి 45% మంది మాత్రమే రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 50% మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరి తప్పు చేస్తే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని నిరూపించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర. మిర్యాలగూడ 1 టౌన్ సిఐ సుధాకర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. శాఖాపరమైన విచారణలో నిజమేనని తేలడంతో చర్యలు తీసుకున్నారు. సిబ్బంది, అధికారులు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో భక్త రామదాసు మందిరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. భక్త రామదాసు నడయాడిన స్థలాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని భక్త రామదాసు ఆడిటోరియం ప్రారంభించడం తన అదృష్టమన్నారు పొంగులేటి. ప్రపంచంలో పేరొందిన 4-5 బౌద్ధ స్తూపాలుంటాయి. మన దగ్గర ఉన్న బౌద్ధ స్తూపం 3వది అయినందుకు మనం గర్వపడాలన్నారు. భక్త రామదాసు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శమని, అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళు అని ఆయన అన్నారు. ఈ ప్రపంచంలోనే 4-5 పెద్ద బౌద్ధ స్తూపాలుంటే అందుట్లో మన నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్తూపం 3వ స్థానమో 4వ స్థానమో ఉంటుంది. దానికి మనం గర్వపడాలి. దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచర మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం. టూరిజం ప్లేసుల్లో ఈ 2 ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలని. వరంగల్ జిల్లా నర్సంపేటలో నవోదయ ఏజెన్సీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 17 మంది నుంచి 7,35,000 రూపాయలు తీసుకున్నారని బాధితులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నగదు, 3 సెల్ ఫోన్లు, టాటా విస్టా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. సో ఇంటి స్వప్న 16వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
వాళ్ళ ఏజెన్సీ పేరు చెప్పి కొరళ్ళ శివ, ధరావ శరత్చంద్ర, ఖాజా మొయినుద్దీన్ వీరి ముగ్గురు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ద్వారా మేము జాబులు పెట్టిస్తామని చెప్పని దాదాపు 17 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 చొప్పున వసూలు చేసినారని, అదే క్రమంలో తేదీ 16 రోజు కూడా 16/8/24 రోజు కూడా కుమారస్వామి దగ్గర 10,000 కూడా అదే రోజు వాళ్ళు తీసుకొని పారిపోయినారని ఈ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో పిండి స్వప్న దరఖాస్తు ఇవ్వగా SHO నర్సంపేట రమణమూర్తి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రాంతంలో ఒక కారులో వాళ్ళు అనుమానాస్పదంలో వెహికల్ చెక్ చేస్తుంటే దొరకగా వారిని చెక్ చేసి వాళ్ళ దగ్గర 7,35,000 మరియు 3 మొబైల్ ఫోన్లు, ఒక టాటా విస్టా కారు సీజ్ చేయబడింది. వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని, దానికి సంబంధించిన వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు ఆ 7,35,000 పంచుకున్నటువంటి డబ్బుల్ని ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. చేసి పంచనామా చేసి వాళ్ళను కోర్టు ముందు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయనగా ఎవరు కూడా ఇలాంటి మోసాలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి యువత కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ నమ్మవద్దని. సో ఏదన్నా ఉంటే వాళ్ళు సమాచారం కన్సర్న్ ఎవరైతే సంబంధించిన ఏజెన్సీ ఉంటుందో ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో మాల మహానాడు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. బంద్ పాక్షికంగా జరిగింది. 341 ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయకుండా ఆర్టికల్ 341 ఎందుకు పెట్టారంటే ఏదైతే కులాన్ని కొత్తగా కులం ఏదన్నా వెనకబడిన కులం ఉంటే అలా కలుపుకోవచ్చని, ఏదైతే అభివృద్ధి చెందిన కులం ఉంటుందో ఆ ఆర్టికల్ 341 నుంచి తీసేయొచ్చని, దానికి మాత్రమే ఈ యొక్క 341 జీవో ఉన్నది. దాన్ని అట్లా చేయకుండా మరొక ఎస్సీ వర్గీకరణ చేయాలని అనుకుంటే గతంలో 5 మెన్ బెంచ్ కమిటీ ఇది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని పార్లమెంట్లో 2/3 మెజార్టీ బిల్లు పాస్ పెడితే తప్ప ఇది కాదు అని చెప్పి పార్లమెంట్ సమస్య అని సుప్రీంకోర్టు. జనగామ జిల్లా దుబ్బగూడెం మీదుగా నమిలిగొండ వరకు వెళ్లే దారి అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లినా ఆయన దానిపై హామీలు ఇవ్వడం వరకే సరిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు శ్రీనివాసు, కుమ్మరోళ్ళం మేము. ఇక్కడ మాకు ఎలాంటి సవలతు లేదు. ఇక్కడ రోడ్డు లేదు, ఏమి లేదు. అక్కడ మాకు అర్జెంట్ ఎక్కడికన్నా పోదామంట మాకు ఎలాంటి సవలతు లేదు. అక్కడ పోతే మొత్తం బురదే, ఇట్లా పోతే మాకు లాంగ్ అవుతుంది. అంటే దీనికి మాకు సౌకర్యం అందిస్తారా అందియరా అనేది అదొకటి మేము కోరుకుంటాను. ఈ రోడ్డు ఎమ్మెల్యే వచ్చిన కంచెలు కూడా కడేసిన వచ్చిండు, రాయడక్కలు వచ్చిండు, దీని పట్టి మెస్తలేరు. ఈ తవ్వకు 10 మంది నడుస్తారు. ఆసాములు నైమంలోకి వెళ్తుంది, కొంత దుబ్బడం పోతుంది. ఇండ్లు కూడా ఉన్నాయి, 20-10 ఇళ్ళు ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టి మెస్తలేరు. ఈ కడియం శ్రీహరి కూడా తీసుకున్నాడు, ఆయన కూడా పట్టి చేయలేదు. ఎలక్షన్ చెప్పాను, వచ్చింది చెప్పాను. నెల అవుతుంది వరకు పట్టి చేయలే. దయచేసి రోడ్డు పట్టి చేసి మీరు రోడ్డు చేయాలి. పెద్దట్టు దుబ్బడం పెద్దట్టు దుబ్బడం 10 ఇళ్ళు ఉన్నాయి. నైగుండ పోతుంది. ఆసాలు మాత్రం బుడతలు ఉన్నాయి. అంతా దీన్ని పట్టి చేస్తలేరు. అంతే జారుతాను డేడు పడతారు బండ్లు వేసుకొని. అది షార్ట్ కట్ రోడ్, ఇది మంచి బాగుంటుంది. దీన్ని మాత్రం పట్టి వేస్తలేరు. అప్పటి నుంచి ఈ రోడ్డును పట్టించుకునే వాళ్ళు నాదం లేవలేడు. ఇప్పుడు శ్రీహరి గెలిచిండు, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు పోయిండు. శ్రీనివాస్ అంటాడు ఈ రోడ్డును ఏది బస్ స్టాండ్ కాంచిన మొదలు పెడితే దుబ్బగూడ వరకు సాక్ష్యం చేస్తుంది. నల్గొండ వరకు సీసీ రోడ్, బీటీ రోడ్ చేపిస్తా అంటాడు. ఏది శ్రీహరి ఇంతవరకు రాలే.
రావాలని చెప్తాను. జాగ్రత్త వాన పడితే మొత్తం జాగ్రత్త పడతాను. రైతులు మేము మొత్తం రైతులు జాగ్రత్త పడతాను. వాన పడితే రైతులు అంతా నమస్కారం పెడతాం. మీకు ఇది ఏమి చెప్తారో చేరు దండం పెడతాం. మీకు నమస్కారాలు చెప్తున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు ఈ రోడ్ వేసి మినిమం ఈ రోడ్ వేయబట్టి ఈ రోడ్డు ఇన్ని రోజుల కంచి వస్తే ఇంతవరకు సుతా ఈ రోడ్డు మళ్ళీ నిర్మాణం జరగలేదు. ఒకసారి వేసిండ్రు, కంకర మొత్తం తేలింది. ఆ కంకర సుతా మళ్ళీ కొత్త రోడ్ వేయాలి. ఎందుకంటే అటు ఎస్సీ కాలనీ ఉన్నది, దుబ్బగూడ ఉన్నది. ప్లస్ ఏంటంటే వాళ్ళకు రావడానికి మళ్ళీ ఏంటంటే తిగారం సుతా ఇప్పుడు దుబ్బగూడ పొలకు సుతా ఆ రోడ్డుకు మొత్తం భూములు జాగాలు అటే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ రోడ్డు తొందరగా వేయాలి. ఎందుకంటే రోడ్డు గలీజ్గా ఉండి వచ్చేపెట్టల సుతా బండ్ల మీద ఊరే బస్తాలు కానీ డిఏ బస్తాలు కానీ అటే పొలాలు బాగున్నాయి. కాబట్టి దాని వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సుత తీగారం నుంచి సుత వాని పోయి మనోళ్ళు కలిసి మాట్లాడి రోడ్డు నిర్మాణం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే సుత దీన్ని పట్టించుకోవాలి కడెన్సీర్ గారు. ఎందుకంటే మీరు సుత తీగారం వస్తాను పోతాను. ఈ రోడ్డులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణపై కాళేశ్వరం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా, మత్తు పదార్థాల వంటివి సేవించడం వలన కలిగే అనర్థాలపై వివరించారు. ప్రజలను విద్యార్థులే ముందుండి చైతన్యపరచాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి సేవించినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ చక్రపాణి హెచ్చరించారు. విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎస్ఐ సూచించారు. సేవించినట్లయితే మాకు తెలపగలరు. ఎవరైనా సేవించినట్లయితే డ్రగ్స్, గంజాయి, గుట్కా, వైన్ వంటివి దూరంగా ఉండాలి. వీటిపై భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు, తదితర వ్యాధులు వస్తున్నాయి. మంచి చక్కని బాటలు నడవాలి. తోటి టీచర్లతో మంచిగా నడిచి విద్యను మంచిగా అభ్యసించాలి. ఏదైనా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. విద్యకు ముందుగా ఉండాలి. డ్రగ్స్తో ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ట్రైబల్ ఆర్మీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో అన్ని ఉపకులాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముమ్మాటికి ఇది సుప్రీంకోర్టు తీర్పుగా కాకుండా నరేంద్ర మోడీ తీర్పుగానే భావిస్తున్నామన్నారు. అనంతరం అన్ని ఉపకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో పూర్తిగా పార్లమెంటులో చట్టం లేకుండా ఉభయ సభల్లో ఆమోదించకుండా ఏకపక్షంగా మోదీ యొక్క ముద్ర ద్వారా ప్రధానమంత్రి మోదీ యొక్క ఒత్తిడి వల్లనే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు వర్గీకరణ చేసేటువంటి హక్కును కల్పించడము దురదృష్టకరం, బాధాకరం. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ చెప్తా ఉంది, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఏదేని అంశాన్ని ఇటు వర్గీకరణ కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చు ఏదైనా కూడా పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే ఏదైనా సాధ్యమవుతుంది అనేది ఆర్టికల్ 341 చెప్తుంది. మరి ఆర్టికల్ 341 ఉల్లంఘించి ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అవగాహన రాహిత్యం అని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మరియు ఈరోజు మిగతా మాల కులాలు అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయానికి విఘాతం కలిగించేటటువంటి అంశంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. మేమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ గతంలో 2005లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా కొట్టేసింది. ఎందుకంటే కమిషన్ సంప్రదించకుండా, ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ సంప్రదించకుండా దళితులకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోరాదని చెప్పి నేషనల్ కమిషన్ చెప్పడం జరిగింది. అందువల్లనే 2005లో ఈ కేసును కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పాములవాకలో 3 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేశాడని బాలిక తల్లి బోరుమంది. పక్కింటికెళ్లి ఆడుకుంటుండగా అదే ఇంటి వద్ద ఉన్న పాములు అనే వృద్ధుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపింది.
బాధితురాలిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల నుంచి స్పందన లేదని తెలుస్తోంది. ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం కొంతమంది రైతులకు అందలేదని, అర్హత ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు నిరసన ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ లిస్ట్ ఇస్తే ప్రభుత్వానికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన గోశాలలో జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం జరిగింది. శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా ఈ కార్యక్రమం ప్రారంభించారు. గోశాలలోని పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ప్రతి పాడి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు కాకినాడ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావు. మాట్లాడుతూ ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పశుసంవర్ధక శాఖ సిబ్బంది వచ్చి ప్రతి పశువుకు టీకాలు వేస్తారని, రైతులు ఎటువంటి అపోహలకు పోకుండా ఈ టీకాలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు. లావణ్య నమోజు అనే ఆర్టిస్ట్ చిట్టెల బాలోని ఆదివాసీల జీవన విధానాన్ని నా లవ్ పెయింటింగ్స్ పేరుతో చిత్రీకరించి అందరి ఆదరణ పొందుతోంది. అయితే ఆమె చిత్రీకరించిన పెయింటింగ్స్ను మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారానికి ప్రజెంట్ చేశారు. అలాగే ఇలాంటి మరెన్నో పెయింటింగ్స్ వేసి ఆదివాసీలను సమాజానికి చూపిస్తానని లావణ్య తెలిపారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.